ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువకుడు చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. ఓ ఇంటిని ఎరగా వేసి జనాలను బురిడి కొట్టించాలని భావించాడు. పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఇంతకీ ఆ యువకుడు ఎటువంటి మోసానికి పాల్పడ్డాడనేది మీ అనుమానం కదా? ఇంకెందుకు ఆలస్యం, మీరే చూడండి. ఖమ్మం పట్టణం స్తంభానీ నగర్లో వినయ్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెడ్డిబోయిన అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వినయ్ కుమార్కి ఓ ఆలోచనొచ్చింది. ఆ ఆలోచన అమలు చేయాలని పక్కా ప్లాన్ వేశాడు. 30 లక్షల ఇంటిని కేవలం 500 రూపాయలనే పొందండి అంటూ ప్రచారం చేశాడు. సంక్రాంతి సందర్భంగా లక్కీ డ్రా నిర్వహిస్తామని ముమ్మరంగా ప్రచారం చేశాడు. 500 రూపాయలకే 30 లక్షల ఫ్లాట్ అంటూ ప్రచారం చేస్తూ ప్రజల నుంచి డబ్బులు సేకరించేందుకు ప్లాన్ చేశాడు. ప్రజల నుంచి డబ్బులు సేకరించడానికి కొంతమంది ఏజెంట్లను కూడా నియమించుకున్నాడు. 500 రూపాయల విలువగల రసీదు అమ్మేవారికి 50 రూపాయల కమిషన్ ఇచ్చేందుకు కూడా వినయ్ కుమార్ సన్నాహాలు చేశాడు. లాటరీ స్కీమ్కి సంబంధించిన కలెక్షన్ పుస్తకాలు ప్రింట్ చేయించాడు. ఒక్కొక్క రసీదుకి 500 రూపాయలు తీసుకుంటూ లాటరీలో గెలిస్తే మీకు ల్యాండ్ వస్తుందంటూ తన ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పోస్ట్ చేశాడు. వినయ్ కుమార్ తన తల్లి నాగమణి పేరు మీద ల్యాండ్ కొనుగోలు చేశానని ప్రచారం చేసుకుంటున్నాడు. నేరడ గ్రామం చింతకాని మండలానికి చెందిన చింతల అనూష పేరు మీదున్న 563 గజాల స్థలాన్ని కొనుగోలు చేశానని చెప్పుకొస్తున్నాడు. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ స్కీంపై అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు ఈ స్థలం విషయంపై ఆరా తీశారు. వినయ్ కుమార్ ఆ స్థలాన్ని ఓ హోమ్ లోన్ ఫైనాన్స్ సంస్థ నుంచి లోన్ తీసుకుని 20 లక్షలకు కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇంటి అసలు యజమాని చింతల అనూషకు కేవలం 7 లక్షలు మాత్రమే చెల్లించినట్లు తెలుస్తోంది. తాను కొనుగోలు చేసిన స్థలానికి ఎక్కువ రేటు ఉందని నమ్మించాలని ముందు నుంచి వినయ్ కుమార్ పథకం వేసుకున్నాడు. పథకం ప్రకారం అక్టోబర్ నెలలో 50 లక్కీ డ్రా బుక్స్ 2026 అని ముద్రించాడు. వచ్చే సంక్రాంతికి మెగా బంపర్ ఆఫర్ లక్కీ డ్రా 500 రూపాయలకే 563 గజాల స్థలాన్ని తూర్పు ఫేసింగ్ గల 30 లక్షల విలువ ఓపెన్ ప్లాట్ అని బుక్స్ ప్రింటింగ్ చేయించాడు. లక్కీ డ్రాకి సంబంధించి తను ఎటువంటి లైసెన్స్ తీసుకోలేదు. ఒక్కొక్క పుస్తకంలో 100 పేజీల చొప్పున మొత్తం 50 పుస్తకాలు కలిపి 5000 పేజీలున్నాయి. ఒక్కొక్క పేజీకి 500 రూపాయల చొప్పున 5000 పేజీలకి 25 లక్షల రూపాయలొస్తాయని ప్లాన్ వేశాడు. తన ప్లాన్ అమలు చేయడానికి తన సోషల్ మీడియాని వేదికగా చేసుకున్నాడు. మరో 13 మంది ఏజెంట్లను నియమించుకొని యాక్షన్ స్టార్ట్ చేశాడు. ఒక 500 రూపాయల టోకెన్కి 50 రూపాయల చొప్పున కమిషన్ ఇస్తానని చెప్పి ఏజెంట్లను నియమించుకున్నాడు. నియమించుకున్న 13 మంది వ్యక్తులకు 23 లక్కీ డ్రా పుస్తకాలిచ్చి మిగిలిన పుస్తకాల్ని వినయ్ కుమార్ తన వద్దుంచుకున్నాడు. వినయ్ కుమార్ ఇప్పటివరకు 533 మందికి టోకెన్లమ్మి 2,66,500 రూపాయలు ప్రజల వద్ద నుండి వసూలు చేశాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు తెలిసింది. ఈ లక్కీ డ్రా విషయమై పూర్వాపరాలు పరిశీలించారు పోలీసులు. వినయ్ కుమార్ చేపడుతున్న లక్కీ డ్రాకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు గుర్తించారు. వినయ్ కుమార్పై వెంటనే కేసు నమోదు చేశారు. అతని వద్ద నుండి 2,66,000, 27 లక్కీ డ్రా బుక్స్, 533 రసీదులు, ఒక సెల్ ఫోన్ని సీజ్ చేశారు. అతను నియమించుకున్న 13 ఏజెంట్లపై ఖమ్మం 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మౌలానా ఎస్ఐ గారికి ఒక నమ్మదగిన సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఆధారంగా సంబానీ నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఉండే ఆలస్యం వినయ్ కుమార్ అనే వ్యక్తి ఇల్లీగల్గా ఎటువంటి పర్మిషన్ లేకుండా 2026 సంక్రాంతి మెగా బంపర్ ఆఫర్ లక్కీ డ్రా 500 రూపాయలకే 563 గజాల తూర్పు ఫేసింగ్ ఓపెన్ ఫ్లాట్ సుమారు 30 లక్షల విలువ గలది ఇస్తామని చెప్పేసి ఒక్కొక్క ఇట్లా పుస్తకాలు ఒక 50 పుస్తకాలు ప్రింట్ చేపించి దీంట్లో ఒక్కొక్క పుస్తకంలో ఒక 100 రిసిప్ట్ల చొప్పున ఒక్కొక్క దానికి 500 రూపాయల చొప్పున కలెక్ట్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు మా సిబ్బందితో పంచసాక్షుల సమక్షంలో రైడ్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి 27 పుస్తకాలని 500 ఇట్లాంటి 533 రిసిప్ట్ ఇచ్చిన కాపీస్ని కూడా అతని దగ్గర నుంచి సీజ్ చేయడం, అతని ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. నిన్న అతని కన్ఫెషన్ మేరకు ఇతను ఇంకొక 13 మంది వ్యక్తులను ఇతను నియమించుకున్నాడు. ఇతను ఒక్కొక్క రిసిప్ట్కి ఇతనికి 500 రూపాయలు వస్తే దాంట్లో 50 రూపాయలు వాళ్ళ కమిషన్ వచ్చే
విధంగా మాట్లాడుకొని అట్లాంటి 13 మంది వ్యక్తులకి మిగతా పుస్తకాలను కూడా ఆయన సప్లై చేయడం జరిగింది. అందులో ఈ రోజు మేము మొత్తం ఇతను అక్యూజ్డ్ కాకుండా ఇంకొక 11 మందిని కూడా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 12 మందిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. అదే రకంగా పోలీస్ నుంచి ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి మోసాలకు మీరు లోను కావద్దని మా శాఖ తరఫున మేము కోరుతున్నాం. ఎవరైనా ఇట్లాంటి మోసాలు చేస్తున్నారు, ఇట్లాంటి లక్కీ డ్రా అనేసి ఇంకేదైనా రూపంలో ఏదైనా మోసం చేసే అవకాశం ఉంటే ఇమీడియట్గా డయల్ 100కి కాల్ చేయండి. లేకపోతే మీ లోకల్లో ఉన్న లోకల్ పోలీస్ స్టేషన్ కన్నా కాల్ చేసి తెలపగలరని కోరుచున్నాం. ఈ రైడ్ చేసిన మౌలానా ఎస్ఐ గారిని అండ్ సిబ్బందిని అందరినీ కూడా నేను అండ్ మా ఏసీపీ ఖమ్మం టౌన్ సార్, సిపి సార్ కూడా అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వం అనుమతులు లేకుండా లక్కీ డ్రా స్కీమ్లు నడుపుతున్నవారు ఇటీవలి కాలంలో ఎక్కువగా పెరుగుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇటువంటి మాయగాళ్ల వలలో చిక్కుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.